ఈ ల్యాండ్ హైదరాబాదు సిటీకి దగ్గరలో ఉన్నదండి. ఈ ల్యాండ్ టోటల్ మొత్తం 52 ఎకరాలు, ఒకటే బిట్టు. 1 ఎకరము 10 లక్షల రూపాయలు ఫైనల్ రేటు. పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 52 ఎకరాలు, ఒకటే బిట్టు. 1 ఎకరం 10 లక్షల రూపాయలు. ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది. పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీరు నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు నేను ఈ ల్యాండ్ కొంటాను, నాకు ఈ ల్యాండ్ కావాలి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. దయచేసి టైంపాస్ కోసం మీరు నాకు ఫోన్ చేయొద్దు. మీకు టైంపాస్ కాక నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటాను, మీరు నన్ను అర్థం చేసుకోగలరు. మీకు ఈ ల్యాండ్ 100% ఇంట్రెస్ట్ ఉంటేనే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నాకు వాట్సాప్కి మెసేజ్ మీరు చెయ్యొద్దు. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు. అవును సార్. ల్యాండ్ ఎన్ని ఎకరాలు సార్ మొత్తం? అది 52 ఎకరాలు సార్. 52 ఎకరాలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా? ఒకటే బిట్టు సార్. విడివిడిగా లేదు కదా? విడివిడిగా లేదు సార్. 100% కన్ఫర్మా? 100% కన్ఫర్మ్ సార్. ఓకే. 1 ఎకరం కాస్ట్ ఎంత ఫైనల్ రేటు? అది ఫైనల్ 10 లక్షలు చెప్తున్నారు సార్ కస్టమరు. ఫైనల్ రేట్ 10 లక్షలు ఇంకా? అవును సార్. ఓకే, వెరీ గుడ్. నేల రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా? రెండు మిక్స్ ఉన్నాయి సార్, రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ ఉన్నాయి. ఓకే, నేను ఎందుకు అడుగుతున్నా సార్ వినండి క్లారిటీగా. సార్ దాంట్లో ఎటువంటి ఏదైనా కానీ ఉన్నది ఓపెన్ గా చెప్పండి. ఓకే సార్. ఓకే ఎందుకంటే సార్. రేపు కస్టమర్ వచ్చిన తర్వాత ఓకే సార్. మీరు చెప్పింది రేపు చూస్తే రెండు ఒకటేలాగా ఉండాలా. ఓకే సార్. ఇప్పుడు మీరు ఏం చెప్తారో సార్ మొత్తం రికార్డ్ అవుతుంది, లైవ్ లో ఉంది. ఓకే సార్. రేపు కస్టమర్ వచ్చిన తర్వాత రెండు ఒకటే ఉండాలా. సరే సార్. రేపు కస్టమర్ వచ్చిన తర్వాత మిమ్మల్ని అడుగుతాడు, అతను నన్ను అడుగుతాడు. అవునవును. సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు చెప్పింది ఒకటి, ఇప్పుడు 7 ఉన్నది ఒకటే అనేది ఉండకూడదు. మీరు అనిపించుకోకూడదు, నన్ను అనకూడదు. ఓకేనా? ఓకే సార్. 52 ఎకరాలు ఒకటే బిట్టు. 1 ఎకరం 10 లక్షలు. అవును సార్. నేల చెలుపు రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంది. అవును సార్. ఓకే, వెరీ గుడ్. నెంబర్ 1. ఆ చెట్లు ఏంటి? లైట్ చెట్లు ఉన్నాయి. ఏం చెట్లు అయ్యి? అది ఫారెస్ట్ ఏరియా సార్. అవుట్ సైడ్. అర్థం కావట్లా. ఫారెస్ట్ ఏరియా సార్. ఫారెస్ట్ ఏరియా అంటే గవర్నమెంట్ ల్యాండ్ అయింది అది? అవును సార్. అందులోనే మనకు రోడ్ ఉంటుంది సార్. అర్థం కాదు, క్లారిటీ రావాలి నాకు. అది ఫారెస్ట్ ఏరియా నుండే మనకు రోడ్ వస్తుంది సార్. ఓకే, గవర్నమెంట్ రోడ్ అది లేకపోతే ఎట్లా? గవర్నమెంట్ రోడే సార్. అంటే ఫారెస్ట్ లో నుంచి మనం వెళ్ళాలి? అవును సార్. అంటే ఆ ఫారెస్ట్ రోడ్ మన రోడ్, గవర్నమెంట్ రోడ్ అది. అంటే అది అందరికి రాకపోకల రోడ్ అది? అందరికి రాకపోకల రోడ్. అందరికి రాకపోకల రోడ్లు. ఓకే, వెరీ గుడ్. అది సో ఈ 52 ఎకరాల పక్కన చుట్టుపక్కల మొత్తం ఫారెస్టేనా? మొత్తం ఫారెస్ట్ సార్. వన్ సైడ్ ఫారెస్ట్. అవును సార్. మిగతా 3 వైపులు? 3 వైపులు అది రైతులది ఉంటుంది సార్. మొత్తం రైతులదంకా? అవును సార్. ఒకవైపు మాత్రమే ఫారెస్ట్ ఉంటది. అవును సార్. మిగతా 3 వైపుల మటుకు రైతుల ల్యాండ్ ఉంది. అవును సార్. ఓకే, వెరీ గుడ్. మనమైతే మటుకు ఇప్పుడు ఈ మన ల్యాండ్ లోకి వెళ్ళాలంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ లో నుంచి వెళ్ళాలి. అవును సార్. ఈ ఫారెస్ట్ మనం వెళ్ళాలి, ఆ చుట్టుపక్కల రైతులు మొత్తం వెళ్ళాలా? అందరికి ఒకటే రహదారి సార్. అందరికి ఇదే రైతారి. అవును సార్. ఓకే, ఇప్పుడు ఆ 3 ఇప్పుడు మనం వెళ్ళేది కాకుండా ఒక 3 రోడ్లు ఉంది కదా? అవును సార్. మొత్తం 4 రోడ్లు ఉన్నాయి. అవునవును. ఈ 4 రోడ్లలో ఒకవైపు ఫారెస్ట్. అవును సార్. ఈ 3 వైపుల ఎన్ని వేల ఎకరాలు ఉంటుంది మొత్తం ఒక 3-4 వేల ఎకరాలు ఉంటాయి సార్. ఓకే, ఈ 3,004 ఎకరాలకి అందరికి ఇదే రోడ్డు. అవును సార్. ఓకే, ఈ 3-4 వేల ఎకరాలు రైతులు చేసుకుంటున్నారు, అంతేనా? అంతే సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా? బోర్లు ఏం లేవు సార్. బోర్ వేస్తే వాటర్ పడతాయి సార్? వాటర్ పడతాయి సార్. బోర్ వేస్తే వాటర్ పడతాయి. ఇప్పుడు ఆ చుట్టుపక్కల రైతులు మొత్తం బోర్లు వేసుకున్నారా? అంటే మొత్తం మామూలుగా అక్కడక్కడ వేసారు సార్, మొత్తం వేయలేరు. ఏది కొంతమంది వేసుకున్నారా సార్ అంటున్నాను? కొంతమంది వేసుకున్నారు సార్. ఎన్ని ఇంచులు వాటర్ పడతాయి? అందులో 1.5 నుండి 2 ఇంచులు పడతాయి సార్. 1.5 నుంచి 2 ఇంచుల వరకు వాటర్ పడతాయి. అవును సార్.
ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మన ఈ 52 ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ ఉందా? ఫెన్సింగ్ లేదు సార్, మొత్తం ఓపెన్ ఏరియా ఉంది. చుట్టూ ఫెన్సింగ్ ఓపెన్ ఏరియా ఉంది. అవును సార్. ఓకే. ఈ ల్యాండ్ ప్రజెంట్ ఏమేమి ఉన్నాయి ఈ 52 ఎకరాల్లో? ప్రజెంట్ ఖాళీగా ఉంది సార్ అది ల్యాండ్. ప్రజెంట్ టోటల్ మొత్తం ప్లెయిన్ ల్యాండ్. ప్లేన్ ల్యాండ్ సార్. ఇప్పుడు మనం ఏమన్నా బాగా చేయించుకోవాలా? మనము పంట వేసుకోవాలంటే కందులు కానీ పెసర గిట్ల వేసుకోవచ్చు సార్. ఆ, అది మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలా, మళ్ళీ బాగా చేయించాలా మనం ఏమన్నా? కొంచెం మామూలుగా వర్క్ ఉంటుంది సార్. ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి? మినిమం ఒక 5,000 10,000 ఎంత ఉంటుంది? ఒక మినిమం తక్కువనే ఒక 50,000 చేసుకోవాలి సార్. ఎకరానికి 50,000. ఆ, ఎకరానికి 50,000 పెట్టుకుంటే వ్యవసాయం ల్యాండ్ లాగా అవుతుంది, అవును సార్. అంతేనా? అవును సార్. ఎకరానికి 50,000 రూపాయలు మనం పెట్టుబడి కానీ పెడితే వ్యవసాయ ల్యాండ్ లాగా అవుతుంది. వ్యవసాయం ల్యాండ్ లాగా అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మటుకు ఎకరానికి ఒక 50,000 పెట్టి మనం బాగా చేయించుకోవాలా? అవును సార్. అంటే లైట్ గా జంగిల్ ఉంది, జింగిల్ ఉంది. అంతేనా? ఈ 52 ఎకరాల్లో లైట్ గా జంగిల్ ఉంది. అవును సార్. నేల అయితే రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంది. నెక్స్ట్ అయి ఉంది సార్. ఓకే. రిజిస్ట్రేషన్ పక్క రిజిస్ట్రేషనేనా? పక్కా రిజిస్ట్రేషన్ సార్. డాక్యుమెంట్ ఎటువంటి ఇబ్బంది ఏం లేదా? ఏం ప్రాబ్లం లేదు సార్ రైతుల నుండి. ఓకే. స్పాట్ కావాలంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారా? చేస్తారు సార్. చేస్తారు, లేదా మనకి ఏదైనా ఒక 4-5 నెలలు టైం కావాలని ఇస్తారు. ఇస్తారు సార్. మనం 1/4 కట్టుకొని ఒక 5-6 నెలలు ఇట్లా టైం కావాలని ఇస్తారు కదా? ఇస్తారు సార్. ఓకే, వెరీ గుడ్. ఈ ల్యాండ్ హైదరాబాద్ నుంచి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 120 కిలోమీటర్ వస్తుంది సార్ ఇంచుమించు. 125 అంటే 125 కిలోమీటర్లు. అవును సార్. ఓకే, హైదరాబాద్ నుంచి 125 కిలోమీటర్. సంగారెడ్డి నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? సంగారెడ్డి నుంచి 80-90 వస్తుంది సార్. సంగారెడ్డి నుంచి 80-90 కిలోమీటర్లు. ఆ, ఓకే. నారాయణఖేడ్ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? ఇది ఎల్లారెడ్డి డిస్టిక్ వస్తుంది సార్. అది మనకు ఎల్లారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లా. కామారెడ్డి నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? కామారెడ్డి జిల్లా వస్తుంది సార్. కామారెడ్డి నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? కామారెడ్డి నుంచి 10 కిలోమీటర్ వస్తుంది సార్. డాంబర్ రోడ్డు. అంతేనా? ఆ నుంచి డాంబర్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ లోపలికి పోలేదు సార్. ఓకే. అంటే మట్టి తారు రోడ్డు నుండి మన ల్యాండ్ కాడికి 2 కిలోమీటర్ మట్టి రోడ్డు ఉంటది. అవును సార్. ఈ మట్టి రోడ్డు డైరెక్ట్ కారు పోతుందా? కారు పోతుంది సార్. ఎటువంటి ఇబ్బంది ఏం లేదా? ఏం ప్రాబ్లం లేదు సార్. డైరెక్ట్ గుంతలు ఇట్లాంటి ఏం లేవు? ఏం లేవు సార్. డైరెక్ట్ కారు సేలుకు పోతుంది. కారు ల్యాండ్ పోతుంది. ఓకే, వెరీ గుడ్. అంటే ఇప్పుడు తారు రోడ్ నుండి ల్యాండ్ లోకి 2 కిలోమీటర్లు. అవును సార్. ఈ 2 కిలోమీటర్ కూడా మట్టి రోడ్ డైరెక్ట్ కార్ సేలోకి వెళ్తుంది. కార్ సైడ్ కి వెళ్తుంది. ఓకే. కామారెడ్డి నుంచి కట్టగా ఈ ల్యాండ్ కాడికి 10 కిలోమీటర్లు. ఎల్లారెడ్డి నుండి సార్. సారీ, ఎల్లారెడ్డి అంటే ఏంటది? ఎల్లారెడ్డి అంటే ఒక మండల్ సార్, కామారెడ్డి డిస్టిక్ లో ఒక మండల్. ఓకే. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి మండలంలో మండలం నుంచి 10 కిలోమీటర్లు. అవును సార్. ఓకే. ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? అది ఎల్లారెడ్డి దగ్గరనే ఉంటుంది సార్. ఓకే. ఎల్లారెడ్డి మండలం, ఎల్లారెడ్డి విలేజ్. అవును సార్. అంతేనా? అంతే సార్. అదే మండలం, అదే విలేజ్, కానీ మండలం నుంచి ఎల్లారెడ్డి విలేజ్ నుంచి 10 కిలోమీటర్ వస్తుంది అవును సార్. ల్యాండ్ కాడికి. అవును. ఓకే. కామారెడ్డి నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? కామారెడ్డి నుంచి 20 నుంచి 30 మధ్యలో ఉంటుంది సార్. కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి 20 నుంచి 30 కిలోమీటర్ మధ్యలో. అవును సార్. ఎల్లారెడ్డి మండలం, ఎల్లారెడ్డి విలేజ్ ల్యాండ్. అవును సార్. హైదరాబాద్ నుంచి 125 కిలోమీటర్ వస్తుంది. అవును సార్. అంతేనా? అంతే సార్. ఇంకా ఈ ల్యాండ్ చుట్టుపక్కన ఇంకా ఏమేమి మండలాలు ఉన్నాయి? ఎల్లారెడ్డి మండల్, నిజాం సాగర్ మండల్ సార్. నిజాం సాగర్ మండలం నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? నిజాం సాగర్ ఒక 30 ఉంటుంది సార్. 30. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ అంతే సార్. ఓకే, వెరీ గుడ్. ఒక ఎకరం 10 లక్షల ఫైనల్ రేటు. అవును సార్. ఓకే. ఉన్నది మీరు చెప్పిందన్నీ కరెక్టే కదా? కరెక్టే సార్. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కదా? ఏం ప్రాబ్లం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే. రైట్.